మావా ఈ బికారి గాళ్ళు మనతో ఆడాలంటే కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్ ఏమిటో మాట్లాడుకుందాము. అలాగే ఈ కండిషన్లు తగ్గట్టు మన ఇండియా ఆడుతుందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. అసలు పాకిస్తాన్ మనతో ఆడుతుందా, అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మావా. ఫన్నీ వేలో ఉంటుంది వీడియో, డోంట్ మిస్. అండ్ అలాగే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. సారీ మావా బ్రో. ముందుగా అయితే ఈరోజు ఐసీసీకి అండ్ పీసీబీకి మీటింగ్ జరిగింది మావా. అందులో అయితే చాలాసేపు డిస్కషన్ జరిగినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. పీసీబీ అయితే కొన్ని కండిషన్స్ పెట్టిందంట మావా ఐసీసీకి. అందులో మొదటి కండిషన్, నంబర్ 1 కండిషన్, వాళ్ళకైతే రెవెన్యూ ఎక్కువ ఇవ్వాలంట మావా. అంటే ఇప్పుడు ఆడుతున్న 20 టీమ్స్ కూడా రెవెన్యూ వస్తుంది మావా. ఫర్ ఎగ్జాంపుల్ 240 crores వస్తుంది మావా ఒక్కొక్క టీమ్ కి. హోస్ట్ కంట్రీకి ఇంకొద్ది ఎక్కువ రావచ్చు, కానీ వీళ్ళకు ఇంకా ఎక్కువ ఇవ్వాలంట మావా. వీళ్ళు ఆడేదే బికారిగల్లు 2-3 మ్యాచ్లు, అందుకు మళ్ళీ వీళ్ళకి ఎక్కువ డబ్బులంట. వీళ్ళకి అడుక్కోవడం వీళ్ళకి అడుక్కోవడం అలవాటే కదా మావా, అందుకు ఎక్కువ కావాలంటున్నారేమో పాపం బికారిగల్లకి. ఇంకా ఒక కండిషన్, ఇది వింటే మాత్రం మీ మైండ్ పోతుంది మావా. వీళ్ళైతే మన టీం ను చూసి ఉచ్చ పోసుకున్నారు మావా. వీళ్ళైతే అభిషేక్ శర్మ లేకపోతే ఆడతారంట, లేకుంటే ఆడరంట. ఇంకో కండిషన్ మావా, వీళ్ళైతే మన టీమిండియాతో ఆడతారంట మావా. ఆడితే వీళ్ళకు షేక్ హ్యాండ్స్ ఇవ్వాలంట టీమిండియా. అరే మొన్ననే కదరా ఏషియా కప్ ఫైనల్లో అండ్ అలాగే ఏషియా కప్ గ్రూప్ మ్యాచెస్ లో అనుకుంటా ముఖం మీద డోర్ వేశారు, అయినా బుద్ధి రాలేదు వీళ్ళకి. అసలు షేక్ హ్యాండ్స్ గోల్ ఏందిరా మీకు? అట్లా కొట్టాం కదరా ముఖం మీద, వద్దు అని షేక్ హ్యాండ్స్ వద్దని డోర్లు వేసాం కదరా. షేక్ హ్యాండ్స్ ఎందుకు చెప్పండి? మెల్లగా ఆడి ఓడిపోయి వెళ్ళిపోకుండా అసలు అవసరమా మీకు? చి ఇంతటి బికారీ టీంలు ఏ టీంలో, ఏ మ్యాచ్ లో, ఏ టీంలో కూడా చూడలేదు మావా నేనైతే. అసలు ఈ బికారీ గల్లని ఏమనాలి మీరే చెప్పండి మావా. వీళ్ళకి ఇండియాతో బాయ్కాట్ చేసేంత సీన్ లేదు మావా బ్రోస్. వీళ్ళైతే పక్కా ఆడుతారు. అండ్ అలాగే ఐసీసీ అనేది వీళ్ళ కండిషన్స్ కి ఏం చేయలేదు బ్రో. కండిషన్స్ కి వీళ్ళైతే బికారిగాళ్ళు కండిషన్లు పెట్టడం అలవాటే. వీళ్ళకి ఫస్ట్ నుంచి ఇదే అలవాటు మావా. ఆడుతారు అంటారు, ఆడరు అంటారు, మళ్ళీ వాళ్ళు లేకుంటే ఆడుతారు అంటారు, మళ్ళీ కండిషన్లు పెడతారు, లాస్ట్ కి వచ్చి ఆడతారు. మొన్న కూడా చూసారు కదా ఏషియా కప్ ఫైనల్లో అనుకుంటా, ఆ రెఫరీ ఉంటే మేము ఆడము అన్నారు, వచ్చి లాస్ట్ లో మ్యాచ్ ఆడారు, ఓడిపోయి వెళ్ళిపోయారు. వీళ్ళు కండిషన్లు పెట్టేది ఒకటే మావా, ఆడరు అని. అయినా ఆడతారు వచ్చి. బికారీ గళ్ళకి డబ్బులు ఎక్కడ వస్తాయి? ఇక్కడ నుంచే రావాలి బికారీ గళ్ళకి. మన ఐసీసీనే డబ్బు ఇవ్వాలి, లేకపోతే ఇంకా బికారీ ఉన్న వాళ్ళు ఇంకా బికారీలోకి వెళ్ళిపోతారు పాపం బికారిస్తాన్ వాళ్ళు. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే మావా, వీళ్ళైతే పక్కా మ్యాచ్ ఆడుతారు. ఎటువంటి కండిషన్లు పెట్టినా ఐసీసీ అండ్ బీసీసీ ఒప్పుకోదు. వీళ్ళైతే అన్ని మూసుకొని వచ్చి ఓడిపోయి వెళ్ళిపోతారు మావా, అంతే వీళ్ళు. సో నువ్వు లైక్ చేసి కామెంట్ చేయి వీడియో ఎలా ఉందో, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేయి.